ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ ఎజ్రా. ఎజ్రా గ్రంథం యొక్క పరిచయం. బైబిల్లోని 15వ పుస్తకం ఎజ్రా గ్రంథం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ గ్రంథం బబులోను చెర నుండి ఇజ్రాయేలు తిరిగి ఎలా వచ్చారో, ఆలయ పునర్నిర్మాణం ఎలా చేశారో మరియు దేవుని యొక్క విశ్వసనీయతను చూపిస్తుంది. కలిసి తెలుసుకుందాం రండి. మొట్టమొదటిగా రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్, చెర నుండి తిరిగి రాక. 1-2 అధ్యాయాలలో పారసికల రాజు కోరేషు యూదులను యెరూషలేమునకు తిరిగి రావటానికి అనుమతించారు. జెరుబాబేలు నాయకత్వంలో చెర నుండి తిరిగి వచ్చారు. దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇది దేవుని యొక్క వాగ్దానం నెరవేరడాన్ని చూపిస్తుంది. రెండవదిగా రీబిల్డింగ్ ద టెంపుల్, ఆలయ పునర్నిర్మాణం. 3-6 అధ్యాయాలలో జెరుబాబెలు యెహోషువ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కానీ శత్రువుల వ్యతిరేకత ఎదురైంది. హగ్గయి, జకరయ్య ప్రవక్తల సహాయంతో ఆలయము పూర్తయింది. ఆనందంతో సమర్పించబడింది. దేవుడు తన ప్రజలను బలపరిచాడు. మూడవదిగా ఎజ్రాస్ అరైవల్ అండ్ రిఫార్మ్స్, ఎజ్రా రాక మరియు సంస్కరణలు. 7-8 అధ్యాయాలలో ఎజ్రా ఒక ధర్మశాస్త్ర బోధకుడు. యెరూషలేమునకు వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా వివరించారు. అతడు రాజు ఆశీర్వాదముతో చెరలో ఉన్న యూదులను నడిపించాడు. ఇది దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. 4వదిగా స్పిరిచువల్ రెన్యూవల్, ఆధ్యాత్మిక పునరుద్ధరణ. 9-10 అధ్యాయాలలో ఎజ్రా యూదుల విదేశీ వివాహాల గురించి తెలుసుకొని పశ్చాత్తాప కోసం ప్రార్థించాడు. ప్రజలు తమ పాపాలను ఒప్పుకోవాలని, దేవుని యొక్క నిబంధనకు తిరిగి రావాలని కోరాడు. ఇది ఆధ్యాత్మికమైన పునరుద్ధరణను చూపిస్తుంది. ఇక 5వదిగా గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యత. ఎజ్రా గ్రంథం అంతటా కూడా దేవుడు తన వాగ్దానం ప్రకారం చెరలో నుంచి తిరిగి తీసుకొచ్చాడు తన ప్రజలను. ఆలయాన్ని పునరుద్ధరించాడు. శత్రువులు సవాళ్లు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను రక్షించాడు. ఇది దేవుని యొక్క నమ్మకమైన ప్రేమను వెల్లడిపరుస్తుంది. కీ థీమ్స్, ఇతివృత్తాంతాలకు వస్తే ఎజ్రా దేవుని యొక్క విశ్వాసత, ఆలయ ఆరాధన, పశ్చాత్తాపం మరియు పునరుత్థానాన్ని నొక్కి చెప్తుంది. ఇది మనలను దేవుని మార్గదర్శకంలో నడవమని పిలుస్తుంది. స్నేహితులారా, ఎజ్రా దేవుని విశ్వాసత, మన పశ్చాత్తాపం గురించి నేర్పిస్తుంది. ఈ గ్రంథం మనల్ని దేవునిపై విశ్వాసంతో జీవించమని ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క ఆలయానికి ప్రాముఖ్యతనివ్వమని తెలియజేస్తుంది. ఈ పుస్తకం మీరు చదివారా? మీకు నచ్చిన భాగం ఏంటో నా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Jesus loves you.